అందరికీ నమస్తే. నేను మీ శీలం వెంకటేశ్వర్లు. ముఖ్యంగా ఈరోజు ఒక బిగ్ డే. ఏపీ లిక్కర్ స్కామ్లో దాదాపుగా ఒక 2-3 నెలల నుంచి మనం చర్చిస్తూనే ఉన్నాం. నేను కూడా 2-3 వీడియోలు కూడా చేశాను దీని మీద. ఇందులో కొంచెం నాకు ఒక రకమైన అవగాహన కూడా ఉంది, మొట్టమొదటి నుంచి ఫాలో అవుతున్నాను కాబట్టి. ముఖ్యంగా ఫస్ట్ ఈ కేసు ఎక్కడ స్టార్ట్ అయింది? ధనంజయ రెడ్డి గారిని ఫస్ట్ అసలు విజయసాయి రెడ్డి గారు చెప్పింది తర్వాత ఏది వేరే కేసులో వచ్చి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కర్త కర్మ క్రియ అన్నీ ఏనేనని చెప్పినప్పటికే అంతకు ఒక నెల ముందు 15-20 రోజుల ముందు 2-3 వారాల ముందే కేసు ఆల్రెడీ స్టార్ట్ అయింది ధనంజయ రెడ్డి గారి మీద. అంటే ఎలా మందు అంటే లిక్కర్ కేసులో లిక్కర్ విషయంలో ఒక చిన్న పాయింట్ పట్టుకున్నారు వాళ్ళు. గతంలో ఎప్పుడైనా కంప్యూటర్ల ద్వారా లిక్కర్ కేసుల్ని బుక్ చేయటంలో ఆన్లైన్లో ఉండేది. వీళ్ళు దాన్ని పూర్తిగా తీసేసి మాన్యువల్గా చేశారు. ఎందుకు చేశారు ఇది అనేది ఒకటేనో, రెండవది డబ్బులు క్యాష్ మాత్రమే తీసుకున్నారు, డిజిటల్ పేమెంట్ వాడలేదు అనేది. దాని మీద రెండింటి మీద అనుమానం వచ్చి ప్రభుత్వానికి కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ప్రభుత్వం దగ్గర. అప్పటికే కేసు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వేరే కేసులో సాక్షిగా విచారణకు వచ్చిన విజయసాయి రెడ్డికి అప్పటికే రాజీనామా చేశాడు. వాళ్ళ పార్టీకి ఎంపీకి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చినాడు. అప్పటికైనా పోయి దీనికి వేరే కేసులో పోయిన ఆయన మీడియా ముందుకు వచ్చి లిక్కర్ కేసు గురించి చెప్పాడు. ఈ లిక్కర్ కేసులో కర్త కర్మ క్రియ అన్నీ విజయసాయి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అతను పెద్ద అతి మేధావి అన్నట్టుగా చెప్పాడు. సరే, కానీ విజయసాయి రెడ్డి కంటే మేధావి ఎవరు లేరు రాష్ట్రానికి. విజయసాయి రెడ్డి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఏ రకంగా అల్లిపిల్లి కంపెనీలు, సూట్ కేసు కంపెనీలు పెట్టి వేలాది కోట్ల రూపాయలు గత 2004-05 నుంచి 7-8 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు ఒక 2 సంవత్సరాలు దాకా ఉన్నాడు. కాబట్టి అప్పటిదాకా 5-6 సంవత్సరాల్లోనే వేలాది కోట్లు సంపాదించుకున్నారు. ఆస్తులు ఎలాగైతేనే పోగేసుకున్నారు. అదంతా కేసులు ఉన్నాయి. 43,000 కోట్లు సుప్రీంకోర్టులో ఛార్జ్షీట్ వేశారు. 43,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్పారు. అందులో కొన్ని కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సండూరు పవర్ కావచ్చు, లేకపోతే భారతీయ సిమెంట్ కావచ్చు, లేకపోతే దాదాపు అనేక వాళ్ళ కంపెనీలు సాక్షి ఛానల్తో వాటిలో ఉన్న పెట్టుబడులు మొత్తం కొన్ని సీజ్ చేశారు. ఆ కేసులు నడుస్తుంది. దాని మీద బెయిల్ మీద ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇవన్నీ అనుభవం ఉన్న విజయసాయి రెడ్డి గారి కంటే కూడా పెద్ద మేధావి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పి విజయసాయి రెడ్డి రోడ్ల నుంచి వింటేనే అందరికి ఆశ్చర్యం వేసింది, ఏంటి అబ్బాయి ఇదని. కానీ తీరా చూస్తే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎంత మేధావో ఈ లిక్కర్ కేసులో అర్థమైంది. ఏంటి జరిగింది? ఫస్ట్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఇంకొక అతను ఎవరు చాణక్య, 5 కలిసి మా ఇంట్లోనే మీటింగ్ చేసాము. అది కూడా ఎందుకు? మిథున్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారికి మిథున్ రెడ్డి, వాళ్ళిద్దరు సీనియర్లు అప్పట్లో ఎంపీలు, ఇద్దరు ఎంపీలు. ఆయన రాజ్యసభ, ఆయన లోక్సభ. అయితే పాలసీ తయారు చేయండి అని మాకు అప్పచెప్పాడు. మేము 5 కూర్చొని మాకు 2 సార్లు 2 మీటింగ్లు వేసాం. కానీ నేను ఆ 2 మీటింగ్లు ఉన్నాను తప్ప తర్వాత నాకు సంబంధం లేదు. కొత్త వాళ్ళకి డబ్బులు ఏదో కావాలంటే ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏదో డిస్టిలరీ పెట్టుకుంటారంటే 60 కోట్లు ఈయనకి, ఇంకొకరికి 40 కోట్లు, 100 కోట్లు ఈ శరత్ చంద్రారెడ్డి మా మేనల్లుడు అయినటువంటి శరత్ చంద్రారెడ్డి చేత ఇప్పించానని చెప్పాడు. అంతవరకు చెప్పాడు. కానీ తర్వాత సిట్టు విచారణలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత తేలింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక బాధ్యత అప్పచెప్పాడు. నాకు, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి, మేము 5 కలిపి మీరు ఈ మద్యం పాలసీని తయారు చేయండి. ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటిలోనే ఇది కొత్త పాలసీగా ఉండాలి, ప్రభుత్వం మనమే షాపులు పెట్టాలి, కానీ ఆదాయం ప్రభుత్వానికి రావాలి, సేమ్ అంతే ప్యారలల్గా మన పార్టీకి కూడా నిధులు సమకూరాలి. ఈ 2 విధాలుగా ప్యారలల్గా ఉండాలి, రెండింటికి ఆదాయం రావాలని చెప్పి మాకు ఒక బాధ్యత అప్పచెప్పాడని చెప్పి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఒప్పుకోవడం జరిగింది. ఆయన మీద కేసు పెట్టి జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఆయన.
ఆ తర్వాత లింకులు ఎక్కడికి కదులుతున్నాయిక ఇవన్నీ చూస్తున్న కొద్దీ పుట్ట బయట పడతా ఉంటే ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారు. 7-8 మంది 6-7 అరెస్ట్ అయిన తర్వాత రూమర్లు ఏమని వస్తాయి? అసలు గత ఎన్నికల్లో కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక 50 కోట్లు 60 కోట్లు ఆ డబ్బులు లిక్కర్ డబ్బులే పెట్టారు రాష్ట్రం మొత్తం 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో. దానికి కూడా ప్రతి నియోజకవర్గానికి ఎలా పంచారంటే, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఆయన తొడా చైర్మన్ తిరుపతికి, ఆయన వెహికల్స్లో భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు గారు 4 వెహికల్స్లో వాళ్ళిద్దరి గుమస్తాలు కావచ్చు, వారి డ్రైవర్లు కావచ్చు, వాళ్ళ పిఏలు కావచ్చు, వీళ్ళంతా దాదాపు ఒక సైన్యం సుమారు అయిన సైన్యం వేసుకొని ఆ 4 కార్లు రాష్ట్రం మొత్తం ప్రతి నియోజకవర్గానికి ఆయనకు వెహికల్స్ పంపించారు అని ఒకటి కన్ఫర్మ్ చేసుకున్నారు. దానికంటే ముందు ఒక విచిత్రమైన విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు గత 2024 ఎన్నికలకు ముందు ప్రచారంలో ఆయన ఒక నినాదం ఎత్తుకున్నాడు. ఏది? డిజిటల్ పేమెంట్లు. ఇప్పుడు బంకుల్లో పోయేదన్నా ఒక 10 రూపాయలకి 5 రూపాయలు టీ కొట్టుకుపోయినా కూడా డిజిటల్ పేమెంట్ ఉంది, కానీ మద్యం షాపులో మాత్రం గవర్నమెంట్ అమ్ముతుంది కానీ డిజిటల్ పేమెంట్ లేదు. డిజిటల్ పేమెంట్ లేకుండా వీళ్ళు డబ్బులు మొత్తం సందకాడికి పోగేసి రోజు కంటైనర్లో డబ్బులు వేసుకొని సందకాడికల్లా ప్యాలెస్కి పోతున్నాయి. తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి ఇంకా ఆ లెక్కలేసి కూడా సరిపోతానికి పరిపాలన లేదు. అదేమంటే బటన్ నొక్కుతా అంటున్నాడు. ఆ బటన్ నొక్కుడు కంటే ఏ నొక్కుడు ఎక్కువైందని చెప్పి ఒక నినాదం చెప్పేవాడు. అప్పుడు చాలామంది నమ్మరా, మాబట్టి వాళ్ళం కూడా ఏనేదో ఒక ఫ్యాషన్గా ఉంటుంది, జనాలకు బాగా దగ్గరికి వెళ్తుందని చెప్పి ఇలా చెప్తున్నాడు. కానీ ఆయన చూసాడా ఇది జరిగింది అనుకున్నాం. కానీ ఏం జరిగింది? ఈ 2 నెలలు విచారణ జరిగిన తర్వాత గత 15-20 రోజుల క్రితం అనుకుంటా, బహుశా మీడియాలో కూడా చూసాం అందరం. తాడేపల్లి ప్యాలెస్ కాదు, అది ల్యాండ్ మార్క్ ఒక బిల్డింగ్ అంట. తాడేపల్లి ప్యాలెస్ పక్కనే ఆ కంటైనర్ అందులోకి వెళ్తుంది. 2-3 విజువల్స్ కూడా చూపించారు. ఇదిగో పోతుంది చూడండి. అప్పుడు అంటే నమ్మలేదని కొంతమంది సోషల్ మీడియాలో పెట్టారు. అయితే డబ్బులు మాత్రం క్యాష్ రూపంలో తీసుకుందే అందులో డబ్బులు ఎక్కువ శాతం నొక్కేయడానికి అనేది కొంత అర్థమైపోయింది. ఇంకొక విచిత్రం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కిన 2,70,000 కోట్ల బటన్ నొక్కిన అన్నాడు కదా. మరి ఇంతమందికి బటన్ నొక్కి పంపించినోడు జనాల దగ్గర నుంచి తీసుకునేవి మాత్రం బటన్ నొక్కొద్దు, డిజిటల్ పేమెంట్ వద్దు, క్యాష్ వేయండి ఎందుకు అడిగాడు? జనాలకి ఇచ్చే బటన్ నొక్కాడు. అది లెక్కలు ఉండాలి. 2,70,000 కోట్లు నొక్కుతారని చెప్తున్నాడు. కానీ డబ్బులు జనాల కాడ తీసుకోవడానికి మాత్రం నువ్వు క్యాష్ తీసుకొస్తే, లేకపోతే నీకు సరుకు మందు మంచి పంపించేవాళ్ళు. వాళ్ళ నాన్న తిప్పలపడి ఆడేవాడు. వీటన్నిటికాడికి ఇంకా అతి భయంకరమైనది ఈ లిక్కర్ స్కామ్లో నా దృష్టిలో. ఈ డబ్బులు అవినీతి జరిగిన మాట వాస్తవం. దీనికి మధ్యలో ఇంకోసారి ఏం జరిగింది? 1 నెల గత పార్లమెంట్ ఎన్నికల్లోనే నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు కొంత ఇన్ఫర్మేషన్, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి డైరెక్ట్ పార్లమెంట్లో చెప్పాడు. ఏమని చెప్పాడు? వివిధ రూపాల్లో మద్యం కుంభకోణంలో 3,500 కోట్లు దేశాన్నే దాటిచ్చారు వీళ్ళు. 1,06,000 కోట్లు, 1,00,000 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగితే దానిలో 96,000 కోట్లు క్యాష్ రూపాయలు తీసుకున్నారు. 5-6 వేల రూపాయలు మాత్రమే డిజిటల్ పేమెంట్. లాస్ట్ అది కూడా జనాలందరూ గొడవ చేస్తుంటే లాస్ట్ 1-2 నెలల్లో పెట్టారు డిజిటల్. అందులో కూడా 5,000 కోట్లు 4,000 కోట్లు వచ్చాయని చెప్పారు. దీని తర్వాత దీనిలో ఈడీ కూడా దిగాలి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎందుకంటే ఇది విదేశాలు, దేశ ఖండాంతరాలు దాటిపోయింది, డబ్బులు మనీ లాండరింగ్ జరిగిందని చెప్పాడు ఆయన. తర్వాత సరే ఈడీ కూడా తర్వాత మధ్యలో వెంటనే అడిగింది, మీ దగ్గర కేసు వివరాలు మాకు ఇవ్వండి అని చెప్పి అడిగిందని మన వార్తలు చూసాం. కానీ ఈ మద్యం కుంభకోణంలో వచ్చిన డబ్బు ఆయన చెప్పినట్టుగా, ఏది కృష్ణదేవరాయలు చెప్పినట్టుగా 3,500 కోట్లు కాదు. ఈరోజు ఛార్జ్షీట్లో వాళ్ళు పొందుపరిచిన దాని ప్రకారం చూస్తే 20,000 కోట్ల వరకు ఇప్పటికీ ఈ రోజుకి మాత్రమే. ఇంకా ఎంత ఉందో తవ్వుతూ ఉంటే ఇంకెంత వస్తుందో తెలియదు. 20,000 కోట్ల పైన జరిగిందంటే ఆయన చెప్తున్నాడు. ఇది సిట్టు అధికారులు ఛార్జ్షీట్ ప్రకారం చెప్తున్నారు. అదే కాకుండా వీళ్ళు ఎన్ని వ్యూహాలు పన్నారు ఇవాళ ఆ ఛార్జ్షీట్లో చూస్తే భయంకరమైన నిజాలు. బంగారం కొన్న రసీదులు, అంటే బంగారం కొనకుండానే బంగారం కొట్ట యజమానులని
బెదిరించి తీసుకున్నారా, డబ్బు రూపంలో అంటే బ్లాక్ను వెయిట్ చేసుకోవటం, కొనకుండా మీరు నాకు ఇంత డబ్బులు ఏంటి, మీకు క్యాష్ ఇస్తున్నాం, మాకు అధికారికంగా చెక్కులు లేకపోతే రాసి రసీదులు ఇవ్వమని. ఇది కాకుండా ఖండాంతరాలను ఇందా నుంచి మాట్లాడుకున్నాం కదా, శ్రీలంకలో, ఆసియా ఖండాల్లో, దేశాల్లో వీళ్ళు పోయి వ్యాపారాలు చేశారు. వ్యాపారాలు చేయటం కాదు, ఆ కంపెనీలు పెట్టారు. కంపెనీలు పెట్టడమే కాకుండా దుబాయ్లో ఒక హోటల్, పెద్ద హోటల్ అది. ఆ హోటల్లో ఇప్పుడు తెలంగాణలో లిక్కర్ కేసులో ఉన్న ఒక ఎవరు ఆయన ఆరావో ఏదో రావు, ఆ రావు వాళ్ళు ఉన్న దానిలోనే ఈ లిక్కర్ కేసులో ఉన్న 7-8 మంది ఆ పెద్ద హోటల్, అంటే లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది ఆ హోటల్లో. అంటే వీళ్ళకి ఎంత ఆదాయం ఉంటే ఆ హోటల్లో పోయి బస్ చేశారు వీళ్ళు. దుబాయ్లో కొన్ని పెట్టుబడులు పెట్టారు. ఇంతకాడికి అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అయితే అసలు నాకే సంబంధం లేదు చెప్తూ ఆయన శ్రీలంకకి పారిపోవడానికి పోయి అక్కడ బెంగళూరులోనే అక్కడ తిరిగాడు ఆయన విమానాశ్రయంలో. అంటే ఈ మద్యం కుంభకోణం రెక్కలు విప్పుకొని ఖండాంతరాలకు పాకి వేల కోట్లు, అంటే ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి సంపాదించినాడు 43,000 కోట్లు అంటేనే అది దానికి ఆశ్చర్యపోయాం. అంతకు మించి ఉంటుంది. అంటే సమాంతరంగా 1,00,000 చిల్లర కోట్లకి ప్రభుత్వానికి వచ్చింది కాబట్టి, సమాంతరంగా మనకే ఆదాయం చూపించమన్నారు కాబట్టి, ఇది కూడా కుడియడంగా అంతదాకా అవినీతి జరిగి ఉంటుంది అనేది ఒక అంచనా. ఎందుకు వీళ్ళు ఎంత చేశారంటే, డిస్టరీలు, పాత బ్రాండ్లు ఏమి లేవు. ఎందుకంటే వాళ్ళు కమిషన్ తక్కువకి ఇస్తారు. కమిషన్ ఎవరైనా ఇస్తారు కానీ తక్కువకి ఇస్తారు, అది మనకి కిట్టదు. డబల్ రాబడి కావాలి కదా, ప్రభుత్వానికి ఎంత వచ్చిందో అంత మనకు పార్టీకి కూడా రావాలి అని పాత డిస్టరీ వాళ్ళు మొత్తం పక్కన పెట్టేసి వాళ్ళని బెదిరించో లేదా వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళు కొంతమంది ఇళ్ళ మనుషులు లాగేసుకొని వాటికి పేర్లు మార్చి పెట్టుకొని, అది కూడా గవర్నమెంట్ షాపుల్లో అమ్మేది గవర్నమెంట్ షాపులోకి పోయింది. కానీ వీళ్ళు అసలు డిస్టరీల నుంచి తీసుకునేటప్పుడే కొన్ని లెక్కల్లో కూడా లేకుండా డైరెక్ట్గా షాపులు పంపటం, ఆ డబ్బు డైరెక్ట్గా సపరేట్గా పోవటం, ఆ కంటైనర్లో పోయిన డబ్బులు అయ్యే. ఈ కమిషన్ డబ్బులు 3,000 మన కృష్ణదేవరాయలుగా చెప్పిన 3,500 కోట్లు ఈ కమిషన్ డబ్బులు. అంటే పాత బ్రాండ్లు ఎంసీ బ్రాండ్ది, మ్యాక్డోల్ బ్రాండ్ది, ఐబీ, ఇంపీరియల్ బ్లూ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, అవి మొత్తం ఆపేసింది. ఎందుకంటే తక్కువ వస్త్రాలు వీళ్ళ కాడైతే ఎక్కువ కమిషన్ తీసుకోవచ్చు అని వాళ్ళు ఇచ్చే 5%, 10%, 20% కాదని వీళ్ళకు 40% డబల్ తీసుకొని, ఆ డబల్ అంటేనే దాదాపు 1,000 కోట్లు అయింది. 3,500 కోట్లు రోమర్గా లెక్క చెప్పారు. అసలు వీళ్ళు చెప్పే ఇప్పుడు డైరెక్ట్గా షాపులకి బాటిళ్ళు, కేసులు, మందు పంపకుండా డైరెక్ట్గా మొత్తం అమ్ముండేప్పుడు మందు మిన్నట్టు మొత్తం గల్లాలు వేసుకున్నారు. అందువలన ఇది దాదాపు భారతదేశంలో ఉన్న అవినీతుల కంటే కూడా ఎక్కువ అవినీతి జరిగింది మద్యంలో. 1,000 కోట్లు, 2,000, 3,000, 10,000, 20,000 కోట్లు కాదు, అంతకు మించి అనేది ఒక డౌట్ వస్తుంది. నెంబర్ 1. దీనిలో ఇదే మద్యం కేసులో అసలు ఈ మద్యం గురించి ఈ డబ్బుల కేసులు 1,000 కోట్లు నూకేశారు పక్కన పెట్టండి. అందరూ దాదాపు మంత్రులందరికీ చుట్టుకుంటుంది. ఇందులోకి వచ్చేస్తారు ఆటోమేటిక్గా. ఇప్పుడు నారాయణ ఆయన పేరేంది, ఉప ముఖ్యమంత్రిగా ఉండవు ఆయన, మద్యం ఇప్పుడు దీనికి మంత్రి కూడా ఆయన, నారాయణకి నోటీసులు కూడా ఇచ్చారు, 10వ రేపు సోమవారం రమ్మని. కానీ దీనిలో అతి దుర్మార్గమైంది ఏంటంటే ఆరోగ్యాలు చెడిపోయిన జనాలయ్యి 30,000 మంది దాకా ఈ మద్యం దాగి చనిపోయిన బాధితులు ఉన్నారు. 30,000 మంది ఆడపడుచుల పుస్తులు దిగిపోయినాయి, అనారోగ్యాలతో లివర్లు చెడిపోయి, ఊపిరితిత్తులు చెడిపోయి, కడుపులో పేగులు మాడిపోయి, ఇలా కొంతమంది చనిపోతే, కొంతమంది అయితే ఆ పిచ్చి మందు తాగి తిక్కలేసి ఎండకి ఎడబడితే తిరిగి ఏదో గొంతెండిపోయి చచ్చిపోయిన కొంతమంది, ఏ కాలువలోనో వాగులోనో పప్పులోనో పడి చచ్చిపోయిన కొంతమంది, ఈ తిక్క మంది తాగి, అంత పిచ్చి మంది కదా స్పిరిట్. అంత దుర్మార్గం. అంటే ఇన్ని వేల మంది చావులకు కారణమయ్యారు, ఇంతమంది మహిళల పుష్టిలు దించేశారు. ఇంత దుర్మార్గమైన చేసి ఇంకా నీతులు చెబుతుంటారు వైసీపీ నాయకులు, కొంతమంది విశ్లేషకులు. మరీ ముఖ్యంగా విశ్లేషకులు ఎంత దుర్మార్గం అంటే, వాళ్ళకి ఏమొస్తుంది, 250 రూపాయలు రోజుకు, లేకపోతే ఒక 500 రూపాయల రోజుకి అని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఇచ్చిందంట ఈ విశ్లేషకులకి. ఎవడో వాడు అనకూడదు కానీ ఆడు వీడని, సారీ నాకు ఆ భాష రాదు, కేఎస్ ప్రసాద్ అంట, సింగులూరు లాయర్ అంటాడు, సింగులూరు వెంకటేశ్వర్లు అంట.
ఈ దాదాపు అంతకు మించి పెద్ద పెద్దలు చాలామంది ఉన్నారు. ఒక 20 మంది దాకా ఉన్నారు వీళ్ళు పెట్టుకున్న వాళ్ళు. వరుసగా చెప్పాలంటే అమర్ దగ్గర నుంచి మొదలు పెడితే తెలంగాణలో 10 మంది దాకా ఉన్నారు వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో 10 మంది దాకా ఉన్నారు. 20 మంది విశ్లేషకులు. సిగ్గుపోయి వీళ్ళు విశ్లేషకులు చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు. ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతుంటే, ఆరోగ్యాలు నాశనం అయిపోతుంటే, ఆంధ్రప్రదేశ్ సంపద దోచుకుంటే ఆ దోచుకున్న దొంగకి సపోర్ట్ చేస్తూ వీళ్ళు ఏం సంకేతం ఇస్తున్నారు ప్రజలకి. పైగా ఈరోజు కూడా వాదిస్తారు అవన్నీ ఫేక్ కేసులని. ఛార్జ్షీట్ వేశారుగా. అంటే ఇప్పుడు హైకోర్టు వీళ్ళకి అవకాశం ఇలా ఒక్కళ్ళకి బెయిల్ రాలా. అరెస్ట్ అయిన 9 మందిలో ఈరోజు మిథున్ రెడ్డికి బెయిల్ రాలా. ఇచ్చిన బెయిల్ని మళ్ళీ సుప్రీంకోర్టు కొట్టేసింది. మళ్ళీ ఇక్కడికి పొమ్మంది. ఇక్కడికి వచ్చి ఈడు తీసేశారు. వీళ్ళు కొట్టేశారు. మళ్ళీ ఆడిపోతే మేము కూడా ఇవ్వం, మీకు కుదరదు, మిమ్మల్ని విచారించాల్సిందే. ఇది చాలా భారీ కేసు కనపడుతుంది. ఇందులో ప్రమాపీసి కనపడుతుంది. అవినీతి జరిగింది. లెక్కెట్ట తెలియదు. ఈ కేసు తేలాలంటే మీరు అరెస్ట్ కావాల్సిందే అని చెప్పి ఎందుకు హైకోర్టు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించాయి ఉంది కాబట్టి. అయినా కూడా దబాయిస్తారు వీళ్ళు. బెదిరింపులు. అసలు విచిత్రమైన రాజకీయం. ఈ రాష్ట్రంలో రాజకీయాలు చూస్తుంటే మరీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రజలను అనగదొక్కి దుర్భాషలాడి వాళ్ళ నాయకులు వాళ్ళ మంత్రులు తుచ్చమైన నీచమైన భాష వాడి జనాలను ఇబ్బంది పెట్టి చివరికి 11 సీట్లకు పరిమితమయ్యారు. జనాలు చీకొట్టి ఈ కాడికి తీసుకొస్తే ఇప్పుడు కూడా ఇంకా కనీసమైన సమీక్షించుకోకుండా ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా ఇప్పుడు కూడా రప్పా నరికేస్తాం, రేపు మేము 29 అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత పోలేరమ్మ జాతరలో వేటపూర్ తలకాలు నరికినట్టు తెలుగుదేశం వాళ్ళని మొత్తం రప్ప నరుక్కుంటూ పోతామని ఒకటి ఫ్లెక్సీ పెడుతుంది. పల్నాటి నుంచే రాజ్యాంగం అమలు చేస్తామని ఇంకొకటి పేచి ఫ్లెక్సీ పెడుతుంది. అసలు మిమ్మల్ని ఈ దౌర్భాగ్యం, ఈ దౌర్జన్యాలు, ఈ అరాచకాలు చూడలేకనే ప్రజలు మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టింది. ఈ రకంగా మీరు మాట్లాడుతుంటే అసలు మీకు ప్రజలు ఎందుకు ఓట్లు వేస్తారు? మీకెటు కొన్ని ఓట్లు ఉన్నాయి. వాళ్ళు ఉంటారు, ఎప్పుడు ఉంటారు. వాళ్ళు మీరు గెలవకపోయినా ఎప్పుడు అట్నే ఉంటారు మీ తరఫున. ఎందుకంటే కొంతమంది మైండ్ సెట్ అలా మార్చేశారు. ఈ సాక్షి ఛానల్ ద్వారా విషం చిమ్మి 20 ఏళ్ళుగా సాక్షి ఛానల్ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజల సొమ్మే తిని ప్రజల సొమ్ముతో పెట్టినప్పుడు సాక్షి ఛానల్ ప్రజల మైండ్లో విషం చిమ్మారు. మా బంధువులు కూడా కొంతమంది ఉన్నారు. అదంతే, వాళ్ళ బతుకులు అంతే. ఇక అలాగే తెలంగాణలో కేసీఆర్ అంటే తెలంగాణలో నన్నూరు నర్సిరెడ్డి అతను చెబుతారు, తెలుగుదేశం నాయకుడు కథను వచ్చేతను. అక్కడ ముక్కోడు, ఇక్కడ చెక్కోడు వెళ్తున్నాడు. ఆయన ఛానల్ పెట్టాడు అక్కడ. నమస్తే తెలంగాణ పత్రిక ఛానల్ పెట్టి ఆయన అక్కడ 1000 కోట్లు చూసుకొని కుటుంబ తగాదులు, ఇక్కడ ఏమైనా 1000 కోట్లు తీసుకొని ఈ దోచుకున్న డబ్బులు కూడా మళ్ళీ అన్నా చెల్లెళ్ళ తగాదులు, చెల్లెళ్ళు బయటికి పోవటం, వేరు పట్టడం, ఇద్దరు తిట్టుకోవటం అక్కడ ఇప్పుడు జరుగుతుంది. మళ్ళీ 7 సంవత్సరం నుంచి చూస్తున్నాం, అక్కడ జరుగుతుంది. ఏమిటి కర్మ తెలుగు రాష్ట్రాలకి? ఈ 2 కుటుంబాలు నా దృష్టిలో, ఈ 2 కుటుంబాలు, తెలుగు ప్రజలు ఈ 2 కుటుంబాలని పక్కన పెడితే రాజకీయాలే కాదు రాష్ట్రాలు బాగుపడతాయి ముందు అని నేను గట్టిగా నమ్ముతున్నా. లిక్కర్ స్కామ్ జరిగిందని, 1000 కోట్ల అవినీతి జరిగిందని, అది బయటపడుతుందని, అందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరూ అరెస్ట్ అవుతారని కూడా నేను నమ్ముతున్నా గట్టిగా. ఎందుకంటే దానికి నమ్మకానికి ఒకటే కారణం, గతంలో కొంచెం నైరాశ్యంగానే ఉండేది. ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి కేసులు ఎప్పుడో 15 సంవత్సరాల నుంచి ఏం కాలేదు. జగన్మోహన్ రెడ్డి కేసులు 11-12 సంవత్సరాల నుంచి ఏం కాలేదు అనుకోని. కానీ 12 ఏళ్ళ తర్వాత 13 ఏళ్ళ తర్వాత గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష పడిందా లేదా? 6గురికి శిక్ష పడింది కదా. శ్రీలక్ష్మి తప్పించుకుంది అనుకుంటే ఆ కేసులో, ఈయన కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో పోయి సావు నోట్లో పోయి మనిషి చచ్చి బతికిన శ్రీలక్ష్మి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఈయన ప్రభుత్వంలో మళ్ళీ మంచి పదవి పొంది మళ్ళీ ఆమె బ్రహ్మాండంగా సాగించింది. ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది? గాలి జనార్దన్ రెడ్డి కేసు ఇస్తూ కేసు ఈ బెయిల్ చల్లదు తీసేసి మళ్ళీ మీరు విచారించండి, 4 రోజులు టైం ఇస్తామని చెప్తే నిన్న మళ్ళీ విచారణ మొదలైంది. అంటే ఈ దేశంలో చట్టాలు, న్యాయాలు ఎక్కడికి పోవు. చట్టాలు ఉన్నాయి, జరుగుతుంది న్యాయం. కొంచెం లేట్ కావచ్చు కానీ న్యాయం జరుగుతుందని ప్రజలకు కూడా ఒక నమ్మకం కలుగుతుంది. అది కూడా ఈ లిక్కర్ కేసులో కానీ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల్లో కూడా తేలాలి అవి కూడా. ఎందుకంటే అది 14 ఏళ్ళది 2-3 నెలల కింద తేలింది. ఇది ఇంకో సంవత్సరానికి 2 నెలలకు జగన్మోహన్ రెడ్డి కూడా తేలింది. ఈ లిక్కర్ కేసు కూడా అంతే.
రేపు కాబట్టి ఈ నెల కాబట్టి ఇంకో నెలకో 2 నెలలకో 3 నెలలకో వీళ్ళందరూ శిక్షలు పడతాయి. కాకపోతే మా డిమాండ్ ఏంటంటే జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ నాయకుడిగా నేను కోరుకునేది ఏంటంటే ఈ దోపిడీ దొంగలు దోచుకున్న డబ్బులన్నీ రికవరీ ఒక చట్టం తీసుకొచ్చి అసెంబ్లీలో మీరు చట్టం ఒక న్యాయ నిపుణుల చేత న్యాయ కోవిదుల చేత ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి ఆ చట్టాన్ని కేంద్రానికి అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి పంపించి కేంద్రంలో కూడా దాన్ని ఆమోదింపజేసి ఈ దేశంలో రాజకీయ అంటే మా మీద మేమే కేసులు వేసుకుంటామని అనుకుంటారేమో. రోజులు మారిపోయాయి. ఇప్పుడు ప్రజలందరి చేతుల్లో ప్రతి వాళ్ళ చేతుల్లో ఒక సెల్ ఫోన్ ఉంది. ఏం జరుగుతుందో మంచి జరిగినా చెడు జరిగినా నిజాలు తెలుసుకున్నారు. 10 ఛానళ్ళు 100 ఛానళ్ళు ఉన్నా 100 సార్లు కాదే 10 సార్లు చూసైనా తెలుసుకుంటారు. కాబట్టి నీతి ఏంటో నిజాయితీ ఏంటో తెలుస్తుంది. కాబట్టి నిజాయితీ పనులకే ఇక నుంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. డబ్బుతోనే ఏది శాస్త్రం కాదు. అలా అనుకుంటే మన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారులకు రావాలి. ఆ ధైర్యంతోనే కదా వైనాట్ 175 అన్నది. ఈ డబ్బులన్నీ ఉన్నాయి, మన కాడ ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ జైలు పెట్టాం. బయటకు వచ్చిన పార్టీ ఎంత ఏదన్నా కూడా వాళ్ళు డబ్బులు మళ్ళాగా పంచలేరు. మనమే డబ్బులు ఎక్కువ పంచుతాం, మొత్తం మనమే గెలుస్తాం. కుప్పం కూడా ఓడిస్తాం. మంగళగిరిలో ఇంకొక లోకేష్ ఓడిస్తాం ఆయన కొడుకుని. పవన్ కళ్యాణ్ కూడా ఓడిస్తాం పిఠాపురంలో అని చెప్పి మీరు విర్రవీకి ఏమైంది? జనం ఓట్లు వేయరు. 2029లో కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయరు. ఆయన మళ్ళీ ఈ టర్మ్ కాదు ఇంకొక టర్మ్లో కూడా ఆయన మైండ్ సెట్ మార్చుకొని ఈ రప్పాలు ఈ రాక్షస ఆనందాలు అయితే ఈ ప్రజల మీద ప్రజల్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అంటారు. అసలు మీరు మాట్లాడకపోతే వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? గత 5 ఏళ్ళు మీరు చేసిందే అది. మళ్ళీ ప్రతిపక్షంలో ఉండి కూడా మీరు చేస్తుంది అదే. ఎవరన్నా అధికారంలో ఉండాలంటే వాళ్ళకు అన్నది కూడా తప్పే. మొన్న గాలి ముద్దుకిస్తున్నాడు కొడుకు అన్నది తప్పే. మరి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నదానికి ఖండించకుండా నీ గాలి ముద్దుకిస్తున్నాడు అన్నదాన్ని మీరు ఖండిస్తే ఎలా కుదురుద్ది? అది ఖండిస్తే మీరు ఈ ఖండనకి విలువ ఉంటుంది. మీరు అది ఖండించలేదు. అసలు అధికారంలో ఉండగానే ఎన్నోసార్లు మీరు ఖండించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మీ మీద పూర్తిగా ప్రజలకు నమ్మకం పోయింది. మిమ్మల్ని నమ్ముకున్న 20%, 30% ఉన్నారు. ఆ 30%మే మీకు శాశ్వతంగా ఉంటారు. అది కూడా శాశ్వతంగా ఉండరు. రేపు ఎలక్షన్ దాకా ఉంటారు. ఆ తర్వాత నువ్వు మైండ్ మార్చుకొని మళ్ళీ మీరు గెలుస్తారు అనుకుంటే ఉంటారు. అప్పుడు గెలవాలి అనుకుంటే 10 ఏళ్ల తర్వాత అయినా ఇంకోసారి మీకు అవకాశం అయితే లేదు. 10 ఏళ్ల తర్వాత గ్యారంటీ మీకు అవకాశం వచ్చి రావాలంటే మీరు మార్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలి. ప్రజల్లోకి వెళ్ళి పోరాడాలి. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి నేను అసెంబ్లీకి పోను, నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే పోతా అంటే అందుకడికి ఈసారి మిమ్మల్ని పులివెందుల్లో కూడా ఎన్నుకోరు. మీ అమ్మగారిని కాంగ్రెస్ తరఫున మీ అక్కగారిని మీ అమ్మగారిని ఎన్నుకుంటారు. మీ కుటుంబానికి వచ్చింది అక్కడైతే ఓట్లు వేస్తారు. కానీ మీకేది ఈసారి అనేది నేను నమ్ముతున్నా. ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా లేరు కాబట్టి మీ స్వార్థంగా మీ డబ్బులోనే మీ 10 ఎలక్షన్లు చేస్తాను నేను ఎన్నాళ్ళైనా సరే నేను కుర్రోడిని వయసు ఉంది నాకు డబ్బులు అనుకుంటున్నారు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగానే ఉండాలి తప్ప ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎవరు పోయినా ఏటికి ఎదిరిదినట్టే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా కొంచెం మార్చుకునే పద్ధతి ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడాలి. ప్రజలని పాలించాలి. దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అరాచకాలు, లేకపోతే బెదిరింపులు, లేకపోతే అన్పార్లమెంటరీ బూతులు ఇవన్నీ మాత్రం ఇప్పుడు కుదరదు. కాబట్టి దయచేసి మార్చుకోమని కోరుకుంటూ అందరికీ నమస్తే, సెలవు. థ్యాంక్ యూ.